క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీతో దిద్దుబాటే సిద్ధపాటు అనే దేవుని ఆలోచన సభలో చేరిన మీతో దేవుడు ముచ్చటించునుగాక. రండి నేరుగా వాక్యంలోనికి వెళ్దాం. సామెతల గ్రంథంలో నుండి 30వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకొన్న వాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు అంటున్నాడు భక్తుడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 2-3 వచనాల ప్రకారం ప్రవక్త మాట్లాడుతున్నాడు. నేను జ్ఞానాభ్యాసం చేసుకోలేదు, మనుషులకున్న వివేచన నాకు లేదు, నేను పశుప్రాయుడను అన్నాడు. ఎందుకు పశుప్రాయుడయ్యా అంటే పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం నాకు లేదు. అంటే దేవుని గూర్చిన జ్ఞానం లేకపోవడం ఏమిటన్నమాట? పశుప్రాయత. మరి పశుప్రాయులకు దేవుడిచ్చేటువంటి విరుగుడు ఏమిటంటే నా గురించిన జ్ఞానం తెలుసుకోండి. ఇర్మియా 9:24 ఏమన్నాడు? నన్ను పరిశీలనగా తెలుసుకొనటను బట్టి అతిశయించండి, అట్టి వాటిలో నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు దేవుణ్ణి మనం కొంచెం దగ్గరగా పరిశీలనగా తెలుసుకుందాం. ఆయన మనస్తత్వం ఎలాంటిదో, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో ఇంకొకసారి నూతన ఒరవడిలో ఈరోజు మనం నేర్చుకుందాం. సమూయేలు గ్రంథం 1వ గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం చూడండి. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. ఏమని రాయబడింది అక్కడ? ఆయన పశ్చాత్తాపపడడు. కానీ అదే అధ్యాయంలో 35వ వచనం చదివినప్పుడు మనకు కొంత ఆందోళన కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే విశ్వాసమందు భక్తిలో కొనసాగుతున్న వారికి నా దేవుడు పశ్చాత్తాపపడడు అనే మాట విన్నప్పుడు చాలా ధైర్యం కలుగుతుంది, ఊరట కలుగుతుంది. ఎందుకంటే ఆయన త్రికాలుడు, అంటే 3 కాలములను సమానంగా చూస్తుంటాడు. మనకు గతం వేరు, ప్రస్తుతం వేరు, భవిష్యత్తు వేరు. కానీ ఆయనకు గతం కూడా ఇప్పుడు జరుగుతున్నట్టుగానే ఉంటుంది, భవిష్యత్తు కూడా ఇప్పుడు జరుగుతున్నట్టుగానే ఉంటుంది. ఆయన సమస్తాన్ని ప్రస్తుతంలో చూడగలిగిన సమర్థుడు, సమస్తం ఎరిగినవాడు. ఏదైనా ఒక పని చేసి అయ్యయ్యో పొరపాటు జరిగిపోయిందే నా వల్ల అని బాధపడేవాడైతే కాదు ఆయన. ఆయన వల్ల పొరపాటు ఎప్పటికీ జరగదు. మరి పొరపాటు లేనప్పుడు పశ్చాత్తాపం అనే అవకాశమే లేదు. పశ్చాత్తాపం ఎవరు పడతారు? పొరపాటు జరిగిపోయిందే అనుకునేవారు. మరి దేవుని వలన ఎప్పుడు ఎక్కడ ఏ రోజు పొరపాటు జరిగే అవకాశం లేనప్పుడు ఆయన పశ్చాత్తాపపడువాడు కాడు అనే చెప్పుకోవాలి. కానీ విచిత్రం ఏమిటంటే మనం ఏ కోణంలో కూడా కప్పిపుచ్చుకోవడానికి అవకాశం లేనట్టుగా అదే అధ్యాయంలో అదే సందర్భంలో 35వ వచనానికి వచ్చేసరికి పూర్తిగా మాటే మార్చేశాడు. చూడండి. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయెను. మరియు తాను సౌలును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. ఏం పడెను? పశ్చాత్తాపపడెను. 29లో ఏమన్నాడు? పశ్చాత్తాపపడడు, డిక్లరేషన్. 35లో ఏమన్నాడు? పశ్చాత్తాపపడ్డాడు. క్రైస్తవ వ్యతిరేకులైన అన్నదమ్ములు ఇలాంటివి పట్టుకొని మనల్ని నిందించడం వారికి సులువైపోతుంది. ఎందుకంటే ఇలాంటి వైరుధ్యాలు బైబిల్లో చాలా ఉన్నాయి. బైబిల్ నిండుగా ఇలాంటి వైరుధ్యాలు దేవుడు కావాలనే పెట్టాడు. ఎందుకు పెట్టాడు నేను ఒకసారి చెప్పాను. దేవుడు కలిగించిన అభ్యంతరాల రహస్యం అనే సందేశం మీరు వింటే మీకు అందులో అర్థమవుతుంది దేవుడు అభ్యంతరాలను ఎందుకు పుట్టిస్తాడు. ఎవని వలన అభ్యంతరం కలుగున వానికి మరి దేవుడి అభ్యంతరం పెడితే దేవునికి శ్రమనా? ఏ పరిధిలో ఏ కోణంలో దేవుడు న్యాయం అవుతాడో ఆ మెసేజ్ మీరు వింటే మీకు అర్థమైపోతుంది. దేవుని చర్యలు న్యాయమైనవి, అవి నిత్యము కొనయాడదగినవే. బైబిల్ గ్రంథంలో భక్తులందరూ కూడా దేవుని న్యాయాన్ని ఎరిగి
దేవుని ఆలోచన ఎరిగి నడుచుకున్నారు. అలాగే మనం కూడా నడుచుకోవాలి. అందుకే దేవుడు ఇక్కడ కొన్ని విషయాలు ఈ వైరుధ్యంలో నుంచి మనతో మాట్లాడుతున్నాడు. బైబిల్లో వైరుధ్యాలు ఉన్నాయి. ఎలాంటి వైరుధ్యాలు అంటే దాని మధ్యలో దేవుడు మర్మాన్ని దాచాడు, రహస్యాన్ని దాచాడు, నిగూఢతను దాచాడు. ఒక చోట అవునని ఇంకో చోట కాదని ఉంది అంటే అక్కడ పొరపాటు జరిగిందని కాదు, యుగ యుగాల మర్మం ఏదో దాచబడింది అని అర్థం. ఇది బైబిల్లో ఉన్నటువంటి ప్రత్యేకత. పశ్చాత్తాప పడతాడా, పశ్చాత్తాప పడడా? నీవు నమ్మిన దేవుడు ఎలాంటి వాడు? నా వల్ల తప్పు జరిగిపోయిందని బాధపడతాడా? బాధపడడు కదా. దేవుని వ్యక్తిత్వం ఎంత సుందరం అంటే ఆయన తప్పు చెయ్యడు, మనల్ని తప్పు చేయకుండా కాపాడుకోగలడు. ఆయన పశ్చాత్తాప పడడానికి నరుడు కాదు. కానీ అదే సందర్భంలో ఆయన పశ్చాత్తాప పడేనంట. ఎందుకోసం పశ్చాత్తాప పడేనంట? సౌలును రాజుగా నియమించినందుకు, అంటే నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపపడ్డట్లు. అంతే కదా. సౌలును రాజుగా నియమించినందుకు బాధపడ్డా లేదా? అంటే నేను పొరపాటు చేశాడని ఒప్పుకున్నట్ట కదా. మన పరిభాషలో పొరపాటు చేసినట్లుగా ఒప్పుకున్నట్లే. కానీ ఇక్కడ దేవుడు పొరపాటు చేశానని ఒప్పుకోవట్లేదు. ఒక ఉన్నతమైన విషయం మనకు నేర్పిస్తున్నాడు. అదేంటో ఇప్పుడు నేను మీ ముందు పెడతాను. సౌలు పరలోకంలో ఉంటాడా, పాతాళంలో ఉంటాడా? కదా, గుర్తుందా మీకు ఆ సందేశం? కానీ క్రైస్తవ సమాజం అంతా ఏం చేస్తుందంటే సౌలును కూడా నరకానికి పంపిస్తుంది. ఏం తప్పు చేశాడు ఆయన? సౌలు మహారాజు నరకమే పోవాలంట. అననీయ సప్పీరు ఎక్కడికి వెళ్తారు అంటే మళ్ళీ నరకమే అంటారు. వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారు. మరలా సొలొమోను కూడా నరకమే పోతాడంట. క్రైస్తవ సమాజపు ఆలోచన ధోరణి బలహీనమైపోయింది బాగా. సొలొమోను ఎందుకు నరకానికి వెళ్ళాలంటే చివరి దినాల్లో విగ్రహారాధన చేశాడు కదా, అందుకే పోవాలి. సొలొమోను నరకానికి వెళ్ళడు, అననీయ సప్పీరా వెళ్ళరు, సౌలు కూడా వెళ్ళడు. అదేంటండి? దేవుని ఆత్మ ఆయన్ని విడిచిపెట్టిపోయిందా లేదా? పోయింది. దేవుని కృప అతని విషయంలో కొట్టివేయబడిందా లేదా? కొట్టివేయబడింది. మరి దేవుని కృప పోయినప్పుడు, దేవుని ఆత్మను పోయినప్పుడు ఖచ్చితంగా అతడు ఎక్కడికి వెళ్ళాలి? నరకానికే కదా వెళ్ళాలి. చూడండి ఒకసారి సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుకుందాం. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చునట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాని నిచ్చియున్నాడు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయములలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయినా దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను, ఆ మాట వినండి, ప్రవక్త మాట్లాడుతున్నాడు. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు. ఎక్కడ ఉందురు? సమూయేలు ఎక్కడుంటాడు? పాతాళంలో ఉంటాడా? పరదేశిలో ఉంటాడా? ఇప్పుడు మరి సౌలు తన కుమారులు కూడా ఎక్కడ ఉండాలి? సమూయేలుతో ఉండాలి. సమూయేలు ఎక్కడ ఉండాలి? సౌలు మహారాజు పరలోక రాజ్యంలో మనకు కనబడతాడు. ఎన్నో పాఠాలు తిరిగి మనకు నేర్పిస్తాడు అవసరమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత. సౌలును బట్టి మనం చాలా నేర్చుకోవచ్చండి. సౌలు మహారాజు విషయంలో దేవుని కృప కొట్టివేయబడింది నిజమే, కానీ ఇక్కడే మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చూపిస్తాను. సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 7వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయును. చాలు, ఈ మాట గమనించారా? దావీదును స్థాపించడానికి దేవుని కృప ఎవరికి దూరమైంది? సౌలుకు దూరమైంది. ఇక్కడే సౌలు క్షమించబడ్డట్టుగా మనకు ఒక ఆధారం కనబడుతుంది. అదేంటి కిరణ్ పాల్ గారు, అక్కడ ఆ మాట ఉందా? క్షమాపణ అనే పదం ఉందా? మరి ఆ పదం లేకుండా మీరు ఎట్లా పదాన్ని పెడతారు అక్కడ? అంటే సరిగ్గా గమనించండి, దేవుడు మనకు ఆయన చర్యల వెనకాలన్న ఉద్దేశాన్ని ఇక్కడ చెప్పాలనుకుంటున్నాడు. అసలు సౌలును ఎందుకు కొట్టేశాడు? సౌలుకు కృప ఎందుకు దూరం చేశాడు? ఎవరిని నిలబెట్టడం కోసం? కరెక్ట్గా చదవండి. దావీదు కోసమే కృప దూరం అయింది. ఇక్కడ దావీదు కోసమే ఇదంతా జరిగింది.
అందుకే అక్కడ ఇలా రాయబడింది, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చెయ్యను అనేను. చాలామంది సేవకులు, స్కాలర్స్ ఈ మాట వినేసి తొందరపడి ఏంటిదేదో పొరపాటుగా చెప్తున్నాడని టీవీ ఛానల్ మార్చకండి, పూర్తిగా వినండి. సంగతి పూర్తిగా విని దేవుని ఆలోచన నేర్చుకోండి. ఎందుకంటే దేవుడు తన హృదయాలోచనలు, తన మర్మంను, తన హృదయ జ్ఞానాన్ని ప్రకటిస్తున్నప్పుడు కొత్తగా ఉంటుంది, తప్పనిపిస్తుంటుంది. ఎందుకంటే అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి అర్థం చేసుకోలేకపోవడం మన డిఫాల్ట్. అర్థమయ్యే సందేశం ఉంది, సందేశమే డిఫాల్ట్ కాదు కదా. కాబట్టి పూర్తిగా వినండి. దావీదును స్థాపించుటకు సౌలును కొట్టివేశాడు. అవును, దావీదును ఎక్కడ స్థాపించుటకు? ఈ భూలోక సింహాసనం మీద స్థాపించుటక, పరలోక సింహాసనం మీద స్థాపించుటక కదా? భూలోక సింహాసనం మీద స్థాపించుటకు. మరి పరలోకంలో ప్లేస్ పోయిందా సౌలుకు? పరలోకంలో ప్లేస్ పోలేదు. ఈ లోకంలో దావీదును నిలబెట్టాల్సిన టైం వచ్చినప్పుడు ఆయన్ని పక్కకి జరిపారు. అయితే ఊరికేనే జరిపాడా? కాదు, ఒక న్యాయమైన కారణం ఉండింది. ఏమిటంటే అవిధేయత. దేవుడు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవుతాడో మనకు తెలియాలా లేదా? మనం భక్తి చేయాలంటే అది తెలియజేసే ప్రయత్నంగా దేవుడు తన భక్తుల జీవితాలన్నింటినీ వాడుకుంటున్నాడు. సౌలు తప్పిపోతాడు, అవిధేయుడు అవుతాడని భవిష్యత్ ఎరిగిన దేవునికి ముందే తెలుసా తెలియదా? తెలుసు కదా. మరి తెలిసి ఎందుకని డైరెక్ట్గా దావీదునే రాజుగా చేయకుండా సౌలుని ఎందుకు మధ్యలో తెచ్చిపెట్టాడు అంటే, రోమా 15:4 ప్రకారంగా మనకు ఒక బోధ నిలిచి ఉండాలి. కాబట్టి కుమ్మరి ఆ కుండను అలా వాడుకున్నాడు అంతే. ఎందుకు అని ప్రశ్నించడానికి మనకు పాఠం కావాలి. దేవుడు తన వ్యక్తిత్వాన్ని మనకు చూపించాలంటే పరిస్థితులు, పరిణామాలు ఖచ్చితంగా పరివర్తన చెందాలి ఆయనకు అనుకూలంగా. ఏమనుంది రోమా 15:4లో చూడండి ఒకసారి. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఏం కలుగు నిమిత్తము? మరి బోధ కలగాలంటే ఏదో ఒకటి జరగాలి కదండి. అక్కడ సంభవించకుండా ఎలా బోధ కలుగుతుంది? అందుకే దేవుడు ఏం చేశాడంటే, అందరికీ నేను పాఠం నేర్పిస్తాను, అందరికీ నా గురించిన జ్ఞానం నేర్పిస్తాను అని చెప్పి న్యాయముగా తన కాలఘట్టం ఎరిగిన దేవుడు కూడా సౌలును మొదట రాజుగా ఎన్నుకున్నాడు. సౌలు అవిధేయుడైన తర్వాత దావీదును స్థాపించుటకు సౌలును ఆయన తొలగించి సౌలుకు కృపను దూరం చేశాడు. ఈ భూమి మీద రాజుగా ఉండడానికి అవకాశం లేకుండా చేశాడే కానీ పరలోకంలో కాదు. పరలోకంలో సౌలుకి ఇవ్వాల్సిన బాధ్యత దేవుడు సౌలుకి ఇస్తాడు. ఈ వైరుధ్యాన్ని మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా గుర్తుపట్టాలి? నేను మీకు అర్థమయ్యేటట్లు ఈ ప్రస్తావన చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక తల్లి తనకు పుట్టబోయే బిడ్డ చెడ్డవాడుగా పుడుతున్నాడు అని తెలిసి, పుట్టబోయే బిడ్డ మనల్ని టార్చర్ చేస్తాడు, ఇబ్బందుల పాలు చేస్తాడు, వాడు లోకంలో కలిసిపోయి నీచుడవుతాడని తెలిసి కనకుండా ఉంటుందా? నాకు పుట్టబోయే బిడ్డ చెడ్డవాడుగా పుడుతున్నాడని ఎవడైనా జాతకం చెప్పాడు అనుకో, ఎవడైనా దర్శనం చెప్పాడు అనుకో, ఎవరైనా కళ చెప్పారనుకో, లేదంటే బయలుపరచబడింది అనుకో, ఏ తల్లైనా కనకుండా ఉంటుందా? కనకుండా ఉంటుందా? ఉండదు. వాడు ఎట్లాంటోడు పుడుతున్నాడని తెలిసినా సరే, వాడు ఎంత చెడ్డగా పుడుతున్నాడని తెలిసినా తల్లి కంటుంది ఖచ్చితంగా. సరే, కన్న తర్వాత వాడు పెద్దోడైన తర్వాత నా మాట వినడు, అవిధేయుడు అవుతాడు, నన్ను ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడని తెలుస్తుందా లేదా? తల్లికి తెలుస్తుంది. అయినా సరే భోజనం పెట్టకుండా ఉంటుందా? పాలు ఇవ్వకుండా ఉంటుందా? పెంచకుండా ఉంటుందా? వాడికి కావాల్సినన్ని ఇవ్వకుండా ఉంటుందా? వాడితో ఆడి పాడకుండా ఉంటుందా? ఉండదు. కానీ ఒక కాలఘట్టం వచ్చినప్పుడు బాధపడకుండా కూడా ఉండదు. అప్పుడు కూడా ఏడుస్తుంది, రాసిపెట్టుంది నా పరిస్థితి, ఇంకా అంతకుమించి నేను ఏం చేయగలను, పిల్లల్ని కనగలం కానీ పిల్లల రాతల్ని కనగలమని అడ్జస్ట్ అయిపోతుంటుంది. బిడ్డ ఎంత చెడ్డోడుగా పుడతాడని తెలిసిన తల్లి కని భరిస్తుంది చూసారండి. ఆ తల్లి కంటే కమ్మనిన్న ప్రేమ దేవునిది. తెలిసి భరించడానికి ఇష్టపడతాడు ఆయన. ఎందుకంటే ఆయన న్యాయమునకు లోబడువాడు, న్యాయాన్ని స్థాపించువాడు, విశ్వమంతటికి న్యాయం అంటే ఏంటో నేర్పించాలనుకుంటున్నాడు. భవిష్యత్తులో వీడు తప్పు చేస్తాడు కాబట్టి ఇక నేను వీడిని కననే కనను అని దేవుడు అనుకున్నాడు అనుకో, ఇంకా న్యాయం ఎక్కడిది? అన్యాయం ఎక్కడిది? పాఠం ఎక్కడిది? బుద్ధి ఎక్కడిది? కాదు కదా. సమస్తం కాలక్రమేపి కాలఘట్టంలోనే అన్నీ జరగాలి. ఎప్పుడేం జరుగుతుందో తెలిసినప్పుడు దేవుడు చిటికలో మొత్తాన్ని క్లియర్ చేయొచ్చుగా. ఇంకా చివరిలో ఇదే బాబు జరిగేది అని చెప్పి ఇదంతా జరగనివ్వడం ఎందుకు? కాలఘట్టంలోనే న్యాయాన్యాయాల పరిశీలన జరగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే బైబిల్లోంచి మీకు ఒక్క విషయం చూపిస్తాను.
బైబిల్లోనే స్వయం వైరుధ్యాలు ఎలా ఉంటాయో మీకు అర్థం అవ్వడానికి మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుండి 20 వచనాలలో చాలా స్పష్టమైన వివరణ మనకి ఇవ్వబడి ఉంటుంది. గెరాసేనుల దేశంలో దయ్యము పట్టిన వారిని గూర్చిన వివరణ అక్కడ ఉంటుంది. 5వ అధ్యాయం 1 నుంచి. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసిన వాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయును. పలుమారు వాని కాళ్లకు చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను. చాలు. ఇంకా మీరు ఈ అధ్యాయం మొత్తం చూస్తే వాడు 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 అని ఒక వ్యక్తినే మీకు చూపిస్తాడు కదా. కానీ మత్తయి సువార్త మీరు చూస్తే చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. ఆయన అద్దరనున్న గెరాసీనుల దేశమును చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు. ఎవరండి దయ్యములు పట్టిన? మరి మార్కు సువార్తలు ఎంతమందిని చూపిస్తున్నాడు ఆయన? ఒక్కడిని. మత్తయి సువార్తలు ఎంతమంది కనబడుతున్నారు? మరి లూకా సువార్తలు ఎంతమంది ఉన్నారు చూడండి. మరి చూడండి లూకా సువార్త 8:26-27. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడకుడు ఆయనకు ఎదురుగా వచ్చెను. ఏంటంటే ఒకడు. ఇప్పుడు చెప్పండి, మార్కు సువార్తలో ఉన్నది నిజమా? మత్తయి సువార్తలో ఉన్నది నిజమా? లూకా సువార్తలో ఉన్నది నిజమా? మూడిట్లో ఏది నిజం? మత్తయి సువార్తలు ఎంతమంది ఉన్నారు? 2. మార్కు సువార్తలు ఎంతమంది ఉన్నారు? 1. లూకా సువార్తలు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు చెప్పండి ఏది రైట్? ఎందుకు ఇలా ఒకే సందర్భం వ్యత్యాసంగా రాయబడింది? ఈ వైరుధ్యానికి కారణం ఏమిటి? లేఖనములు మనుషుని ఊహ వలన పుట్టలేదు, దేవుని చిత్తమే కదా, పరిశుద్ధాత్మ వలన కదా కలిగింది. ఇప్పుడు ఇలాంటి వ్యత్యాసం బైబిల్ గ్రంథంలో పెట్టడం వెనకాల దేవుని ఆలోచన ఏమిటంటే, దేవుడు మనకు కొన్ని నేర్పించాలనుకుంటున్నాడు. ఈ సందర్భంలో కూడా దేవుడు ఒక పాఠం మనకు నేర్పిస్తున్నాడు. ఇక్కడ కూడా దేవుడు తన ఔన్నత్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఏమండి, ఎలాంటి వైరుధ్యాలు బైబిల్లో ఉన్నాయో మీకు చూపిస్తున్నాను. ఇది చెప్పడానికి ముందు మీకు ఒకటి చెప్పాలి. దేవుడు పశ్చాత్తాప పడడు అనేది దేనికి సంబంధించిన విషయమో తెలుసా? ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం. ఆయనలో 2 వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఒకటి ప్రేమ, ఇంకొకటి కోపం. అవునా? ఆయన ప్రేమ చూపించే విషయంలో పశ్చాత్తాప పడడు, కానీ ఆయన కోపం చూపిస్తే పశ్చాత్తాప పడతాడు. తెలుసా మీకు? దావీదు భక్తుడు అంటాడు కదా, కీర్తనలో 30వ కీర్తనలో ఏమంటాడు? ఆయన కోపించుచు వాత్సల్యత చూపించే దేవుడు అంటాడు. నిర్గమాకాండం చూడండి ఒకసారి, మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిసి. మోషే భక్తుడు మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలుల మీద రగులు కొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడజేసెను. ఏం చేశాడంటండి? 40 ఏండ్లు తిరుగులాడ చేశాను. అవును, నేను ఒక మాట అడుగుతున్నాను. ఇలా జరుగుతుందని, వారు తప్పు చేస్తారని ఐగుప్తు దేశం నుంచి తేకముందు నాకు తెలుసు కదా. ఎందుకు తీసుకురావాలి? ఎందుకు వాళ్ళని అలా తిప్పాలి అంటే చదరంగం ఆడుతున్నాడు ఆయన. ఈ జీవితమే ఓ చదరంగం అన్నాడు ఒక కవి. అవునా? ఆయన టైంపాస్గా గేమ్ ఆడుతుంటే వీళ్ళందరూ 40 సంవత్సరాలు తిరిగారు చుట్టూ. లేదు, వారి స్వయంకృత అపరాధం అందులో ఉంది. దేవుడు ఎలాంటి వాడంటే ప్రేమ చూపించడంలో వెనకాడడు, కోపం చూపించినప్పుడు బాధపడతాడు. ఎందుకంటే బైబిల్లో దేవుడు ప్రేమయ్యి ఉన్నాడని ఉంది కానీ కోపమై ఉన్నాడని లేదు. అయితే కోపం ఆయనలోని తత్వం, కానీ ప్రేమే ఆయన. మీకు అర్థమవుతుందా? ప్రేమ = దేవుడు. ప్రేమకు చిరునామే దేవుడు, ప్రేమ అంటేనే దేవుడు. కానీ కోపం ఆయనలోని ఒక భావోద్రేకం మాత్రమే. తన పిల్లల విషయంలో ఆయన కోపగించుకున్నప్పుడు బాధపడతాడు. అయ్యో, నా పిల్లల విషయంలో నేను ఇలా కోపగించుకోవాల్సి వస్తుందే అని. ఇక్కడ పశ్చాత్తాపడుతున్నాడు. అందుకే కదా మోషే ఏమంటాడు? అయ్యా, నువ్వు వీరి విషయంలో నువ్వు చేయాలనుకున్న కీడు విషయంలో నువ్వు సంతాపపడు. వాళ్ళ దేవుడు ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చి మధ్యలో ఇలా నాశనం చేశాడని నీకే చెడ్డ పేరు వస్తుంది. నా మాట విను, నీకు అర్థమవుతుందా నువ్వు చేస్తుంది ఏమిటో అని దేవునికి బుద్ధి చెప్తున్నాడు మోసే. దేవుడేదో పొరపాటు చేసినట్లు, దేవుడేదో తప్పు చేసినట్లు, అవును బాబు నువ్వు చెప్పింది కరెక్ట్, నేనే కొంచెం ఆలోచించలేదు, నెక్స్ట్ టైం ఇక నేను ఈ పొరపాటు ఎప్పుడు చేయనులే అని పశ్చాత్తాపడి సైలెన్స్ అయ్యాడంట. అవును, ఏ పరిధిలో దేవుడు ఈ పని చేశాడు?
ఆయన సర్వ సామర్థ్యతను బట్టి పని చేయలేదు. దేవుడు మనుషులతో గడుపుతున్నప్పుడు మనిషిలాగే ఉండాలనుకుంటాడంట. ఆయన ఎక్కడెక్కడ బాధపడుతున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడో మనకు తెలియాలనుకుంటాడంట. అలా ఆయన తెలియాలనుకోకపోతే, ఆయన మనకు దిగి వచ్చి మనతో అలా గడపకపోతే దేవుడు మనకు ఎప్పటికీ అర్థం కాడు. ఆయన అగోచరుడు అని రాయబడింది యోబు గ్రంథంలో. ఆయన అర్థం చేసుకోవడం ఎవరి తరము కాదు అని రాయబడింది. ఆయన తన మహిమను తగ్గించుకొని మన మధ్యలోనికి వచ్చి ఎలాంటి విషయాలు ఎలా బాధపడుతున్నాడో మనకు తెలియజేయాలంటే కొన్నిటిని జరగనివ్వాలి. ఆ జరగనిచ్చే దాంట్లో నీ జీవితంలో కూడా కొన్ని సంఘటనలు ఉంటాయి. దేవుడు ఇష్టపడి కొన్ని చేయడు, తప్పనిసరి కొన్ని చేస్తాడు. ఆ తప్పనిసరి పరిస్థితిలో కొందరికి నీ జీవితం పాఠం అవుతుంది, దేవునికి పాత్ర అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని చేతిలో నువ్వు పాత్ర అవ్వాలి అంటే బాధపడడానికి ఇష్టపడాలి, తప్పదు. శ్రమల గుండానే మనం దేవుని వారసులం అవుతామని బైబిల్ సెలవిస్తుంది. ఆయనతో కూడా శ్రమ పడితే ఆయనతోడి వారసులం అవుదుము అని బైబిల్ సెలవిస్తుంది. అలాగే భక్తుల జీవితాలు కూడా ఖచ్చితంగా అలాగే ముద్రించబడ్డాయి. దేవుడు పశ్చాత్తాప పడునది కోపగించుకోవాల్సి వస్తుంది కదా, నా పిల్లల విషయంలో నేను ప్రేమ కదా చూపించాలి అని తప్పనిసరిగా ఆయన కోపగించుకోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు కోపగించుకుంటూ వాత్సల్యత చూపిస్తున్నాడంట. చూడండి, దేవునిలోని సర్వసామర్థ్యత ఎప్పుడు పశ్చాత్తాపపడదు. ఆయనకు సమస్తం తెలుసు కాబట్టి. కానీ మనతో పాటు మన కాలఘట్టంలోనికి వచ్చినప్పుడు పశ్చాత్తాపపడకపోతే, బాధపడకపోతే ఆయనది మంచి వ్యక్తిత్వమే కాదు. ఈ లాజిక్ కూడా మీరు అర్థం చేసుకోండి. మంచివాడు తన ఎదుటివాడు బాధపడుతుంటే బాధపడతాడా, బాధపడ్డా? మరి ఆయన మంచివాడైనప్పుడు, ఆయనలో ఆ మంచి లక్షణం ఉన్నప్పుడు, మన మీద కోపగించుకున్నప్పుడు మనం ఇబ్బందులు పడుతుంటే ఆయన బాధపడాలా, బాధపడకూడదా? నా కొడుకునే నేను రాజుగా నియమించుకున్నానే, అయ్యో వాడు అవిధేయుడయ్యాడు, తప్పని పరిస్థితుల్లో నేను వాడిని దించేయాల్సి వస్తుంది అని బాధపడతాడా, బాధపడడా? ఇక్కడ పొరపాటు చేశాడని పశ్చాత్తాపపడట్లేదు. ఆయన మంచివాడు కాబట్టి, ఆయన స్వభావం గొప్పది కాబట్టి బాధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అర్థమైంది ఆయన వ్యక్తిత్వం ఎంత సౌందర్యమైనదో. ఇంత మంచి దేవుడు, విశ్వచక్రవర్తి అయిన దేవుడు ఎక్కడ, మనిషి ఎక్కడండి? ఆయన మనతో స్నేహం చేయడం ఏమిటండి? ఏమైనా పోలిక సామ్యత ఉందా? కనీసం అర్హత ఉందా మనకు ఆయనతో స్నేహం చేయడానికి? కానీ ఆయన మన స్థాయికి దిగి వచ్చాడు. నువ్వు నాతో ఎట్లాగో స్నేహం చేయలేవు బిడ్డ, ఎందుకంటే నేను నీకు అర్థమయ్యే అవకాశం, అందుకే నేనే నాలోని ఓ వ్యక్తిత్వం దిగి వచ్చా నీ కోసం, నీ పక్కనే నీలాగే బ్రతుకుదామని, నీలాగే మాట్లాడదామని. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? ప్రార్థన చేయండి, మీ విన్నపములు నాకు తెలియజేయండి అంటాడు. ఇప్పుడు మీరు చెప్పండి, సర్వజ్ఞుడైన దేవునిలాగా మనం చూస్తే ప్రార్థన చేయగలమా? నేను మీకు చాలా రోజుల క్రితం చెప్పాను, ప్రార్థనా గదిలో దేవునికి అన్నీ తెలుసని మనం ఎప్పుడు భావించి ప్రార్థన చేయకూడదు. నేను ఇప్పుడు చెబితేనే ఆయనకు తెలుస్తుంది అనే మనసుతో ఆ రోజు అక్కడ ప్రార్థన చేయాలి. ఇప్పుడు అన్నీ ఆయనకు తెలుసు, తెలియకుండా ఏం లేదు కదా. ఇప్పుడు ఒకసారి ఒక చిన్న ప్రాక్టికల్ చేద్దాం. ఇప్పుడు నేను దేనికోసమైనా ప్రార్థన చేయబోతున్నాను. ప్రభువా, మరి అది ఎట్లాగో నీకు తెలుసు, అయితే ఇది కూడా నీకు తెలుసు, మరి అలా కాకుండా ఇలా అన్నీ నీకు తెలుసు, ఇంకా నేను ఎందుకు మాట్లాడాలి? ఏముంది నేను మాట్లాడడానికి? ఇంకా ఆయనకు అన్నీ తెలుసు అని నేను అంటున్నప్పుడు ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు. ప్రార్థనా గదిలో దేవునికి అన్నీ తెలుసు అని అనుకోకూడదు దయచేసి. నేను అన్నీ చెప్పుకోవాలి, నేను చెబితేనే ఆయన వింటాడు అనుకునే స్టేజ్ అది. ప్రార్థనా పరిధిలో ఆ గదిలో నువ్వు అలాగే భావించాలి, లేదంటే నువ్వు దేవునితో ఏం చెప్పలేవు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు, వెదుకుడి మీకు దొరుకునన్నాడు, తట్టుడి మీకు తీయబడునన్నాడు, విసుకక ప్రార్థించమన్నాడు, మీ విన్నపములు తెలియజేయమన్నాడు. ఆయనకు అన్నీ తెలుసు, అయినా సరే అక్కడికి వచ్చి అవునా, సరే సరే ఇలా చేయనా, సరే కాదురా ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందేమో కదా, ఒకసారి ఆలోచించు. ఆయన మనతో చర్చిస్తాడు, అన్నీ చెయ్యగలడు, ఏ నిర్ణయమైనా స్వతహాగా తీసుకొనగలడు. కానీ 24 పెద్దల్ని పెట్టుకున్నాడు ముందు ఆలోచన సభలో. ఆయన ఎంత సౌందర్యమైన మనసు గలవాడో చూడండి. మోషే, అయ్యా నువ్వు ఒకసారి మనసు మార్చుకో. అలాగే అంటావు బిడ్డ, నువ్వు అన్నట్టే సరే మార్చేసుకుంటాలే అంటే ఏం చెప్పాలనుకున్నాడంటే, నా కొడుకు ఏ స్థాయిలో ఆలోచిస్తున్నాడో చూడండి అని విశ్వానికి చూపించాలనుకున్నాడు ఆ టైంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వమంతా కూడా నువ్వు తప్పు చేసావయ్యా, నువ్వు పొరపాటుగా ఆలోచించావు, నీ కొడుకే కరెక్ట్గా ఆలోచించాడని ఏమనలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆయన కరెక్ట్గా ఆలోచిస్తాడు, ఆయనలో అన్యాయం ఏమీ లేదు. పొరపాటు ఉన్నవాడు దేవుడు కాదు, దేవునిలో పొరపాటే లేదు. పొరపాట్లు కనబడుతుంటాయి మీకు అంతే. అవును, చూడాలనుకుంటే మంచోన్ని కూడా చెడ్డగా చూడొచ్చు, భక్తుల్లో కూడా భ్రష్టత్వం చూడొచ్చు. క్రీస్తులో భ్రష్టత్వం కనబల్లా వాళ్ళకి, పౌలులో ఒక భ్రష్టత్వం కనబల్లా,
నచ్చదు అనుకున్నావంటే ఇంకేది నచ్చదు అంతే. ఒక్కసారి ఒక వ్యక్తిలో నీకు ఒక్కటి నచ్చకపోతే అదే దృష్టితో చూడు, ఇంకేది నచ్చదు. ఈ మనసే చాలా నీచమైనది, మనల్ని ఎప్పుడు ఈడ్చుకొని పోతుంటుంది, మనల్ని తప్పుదోరు. కానీ ఈ మనసుకు దేవుని ఉద్దేశాలు అలవాటు చేస్తే దేవుడే ఆశ్చర్యపడేటట్లు ఆలోచిస్తావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువా, ఈ పిల్లలు ఏం చేశారు, గొర్రెల వంటి వీరు ఏం చేశారు, నన్ను నా ఇంటి వారిని శిక్షించన్నాడు దావీదు. ఏ స్థాయి భక్తి అది! దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవునికి తెలుసు సౌలు ఖచ్చితంగా పడిపోతాడు, అవిధేయుడు అవుతాడు అని. తెలిసి నిలబెట్టాడంటే ప్రమాదంలో పెట్టినట్టే కదా. ఒకవేళ రాజుగా నిలబెట్టకపోయి ఉంటే ఖచ్చితంగా ఆయన అవిధేయుడయ్యే అవకాశం లేదు, తన పరిస్థితులు తను న్యాయంగా బతికేవాడు. రాజుగా చేసిన తర్వాత కదా అవిధేయుడు అవుతాడని దేవునికి తెలుసు. మరి ప్రమాదం తెలిసినప్పుడు తప్పించేవాడు దేవుడు, కానీ ప్రమాదంలో పడగొట్టడం ఏమిటి? ఇక్కడ తేలిపోయింది చూడండి. అందుకే ఆయన ప్రమాదంలో పడనివ్వలేదు. బుద్ధి న్యాయములు, ఆయనలోని మర్మ వ్యక్తిత్వములు, రహస్య వ్యక్తిత్వములు నేర్పించడానికే సౌలును వాడుకున్నాడు. కాబట్టి ఆ సౌలును రక్షించి పరలోకంలో పెట్టుకునే బాధ్యత కూడా ఆయనదే. దేవునికి స్తోత్రం. ఎందుకు నరకం వెళ్ళాడు సౌలు? ఆయన వ్యక్తిత్వాన్ని నిరూపించడానికి వాడబడ్డ పాత్ర గనుక నరక పాత్రుడు కాదు సౌలు. తప్పక మనకు పరలోక రాజ్యంలో సౌలు కనబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, సౌలు నరకానికి వెళ్తాడా? అరే, దేవుని వ్యక్తిత్వ నిరూపణకు వాడబడ్డ కొలబద్ద అది. గమనించండి, దేవుడు తెలిసి కొన్ని అనుమతిస్తున్నాడంటే నీకు న్యాయమే జరుగుతుంది. అంటే దాంట్లో నువ్వు ప్రాణం పోగొట్టుకోవచ్చు, ఆస్తి పోగొట్టుకోవచ్చు, మనుషుల్ని పోగొట్టుకోవచ్చు, కానీ దేవుని గుండెల్లో ప్లేస్ పోదు. అది ఒక్కటి గుర్తుంచుకొని దేవుని కొరకు నష్టపోవడానికి ఇష్టపడాలి మనం. దేవుని మనసులో నీకు ప్లేస్ పోదు. పరలోక రాజ్యంలో నువ్వు దేవుని కోసం ఇది పోగొట్టుకున్నావు కాబట్టి గొప్పగా ఎంచుతాడు దేవుడు. కుమ్మరి యజమాని తన చిత్తం కోసం నీ విషయంలో ఎలాగైనా ప్రవర్తించుగాక, ఆయన మనసులో మాత్రం ప్లేస్ ఉండాలి మనకి. ఇది ఒక్కటి స్థిర బుద్ధి కలిగి ఉండండి చాలా. ఇక ఇప్పుడు ఏం కలిగినా ధైర్యంగా ఉంటాం మనం. ఆయన ఏం చేసినా ఆయన కోసం, అసలు మనం ఏం బ్రతికినా ఆయన కోసం. నా యజమాని నన్ను ఏమైనా చేసుకొని, నన్ను ఎలాగైనా వాడుకొని, ఆయన ఇష్టం. అంత ఒబే అవ్వాలి, మన జీవితాలను అంతగా అప్పజెప్పుకోవాలి దేవునికి. ప్రైజ్ ద లార్డ్. అదే మనకు నేర్పించడానికి పశ్చాత్తాప పడెను అని ఒక చోట, పశ్చాత్తాప పడలేదు అని ఇంకొక చోట రాయించుకున్నాడు. ఆయన సర్వశక్తిమత్వం ఎరిగిన త్రికాలుడు గనక ఆయన పశ్చాత్తాపపడే అవకాశం లేదు. కానీ నీ దగ్గరకు వచ్చి నీతో కలిసి నివాసం చేస్తున్నప్పుడు మంచివాడు కాబట్టి నువ్వు బాధపడుతుంటే, నువ్వు నలిగిపోతుంటే, నువ్వు తప్పిపోతుంటే, మంచివాని స్వభావం ఏమిటంటే బాధపడ్డం. కాబట్టి పశ్చాత్తాప పడడు అనేది ఏ స్థాయికి సంబంధించింది? ఆయన అల్టిమేట్ త్రికాల జ్ఞానానికి సంబంధించింది. పశ్చాత్తాప పడ్డాడు అనేది దేనికి సంబంధించింది? మన కాలంలో మనతో నివసిస్తూ మనతో ప్రేమ పంచుకుంటాడు కాబట్టి. ఆయన నరుని చేయడానికి ముందు నరునిలో తన వ్యక్తిత్వాలతో, తన సౌందర్యమైనటువంటి ఆలోచనలతో, తన రూపముతోనే నరుని నిర్మించాడు కాబట్టి, తన పోలిక, తన స్వరూపం నరునిలో ఉంది కాబట్టి దేవుడు నరునిపోవడానికి నరునిగానే ప్రవర్తిస్తాడు. అప్పుడే దేవుడు మనకు అర్థమవుతాడు. ఇది ఆయన ప్రేమే కానీ ఆయనలో అన్యాయం ఏమీ లేదు. కాబట్టి పశ్చాత్తాప పడతాడా? పడడా? పశ్చాత్తాప పడనివాడు పశ్చాత్తాప పడి తన ప్రేమను చూపిస్తాడు. ఆమేన్. ఇది ఆయన తగ్గింపు, ఇది ఆయన ప్రేమ. ఇకపోతే గెరాసేనుల దేశం గురించి వచ్చే వారం మాట్లాడుకుందాం. ఒకచోట ఇద్దరని ఎందుకుంది, ఒకచోట ఒక్కరని ఎందుకుందో వచ్చే వారం నేర్చుకుందాం. ఈరోజు నేర్చుకున్న దేవుని ఉన్నతమైన వ్యక్తిత్వం, దేవుని రహస్యమైన ఆ తత్వాన్ని ఈరోజు నుంచి పొగడండి, గణపరచండి. దేవా, నువ్వు ఇంత సుందరమైన హృదయం గలవాడవని ఈరోజు నాకు అర్థమైంది. రండి, మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవుడా, ఈరోజు నీ హృదయంలో, నీ ఆలోచనలో, నీ వ్యక్తిత్వంలో దాచబడిన నీ సౌందర్యాన్ని కొంతవరకు చూడగలిగాం. ఇందులో ప్రభువా, వెంటనే నీ పాదాలను ముద్దాడేటట్లు మా మనస్సును మీరు ప్రేరేపించినందుకు, సిద్ధపరిచినందుకు వందనాలు. నువ్వు ఎంత గొప్పవాడవు, నువ్వు ఎంత ఉన్నతుడవు దేవా. మమ్మల్ని మేము నీ చేతికి, నీ అధికారానికి అప్పగించుకుంటున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడై ఉంటాడు. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్.